ఇక్కడి నుంచి వినపడుతుందా మీకు? ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు అచ్చెన్నాయుడు పైన ఒక ఫేక్ న్యూస్ తయారు చేసి వార్త తయారు చేసుకుని సాక్ష్యాధారులను కూడా కావాలని చెప్పి ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, అరెస్ట్ చేయాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. అది ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఆ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూ అయింది. ఎంక్వైరీ రిపోర్ట్లో ఎక్కడ కూడా అచ్చెన్నాయుడు గారి పేరు కానీ ఏమీ లేవు. అలాంటిది ఎప్పుడైతే 10వ తారీఖున సుప్రీంకోర్టులో స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు జడ్జిమెంట్ వచ్చిందో, తీర్పు వచ్చిందో, దాని నుంచి తప్పించుకోవడానికి అచ్చెన్నాయుడు గారిని ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి, బురజల్లడానికి ఒక పథకం రూపొందించారు. అంతవరకు లేనిది 10వ తారీఖున రిపోర్టు కంప్లైంట్ తెప్పించుకోవడం, ఆ రోజు 11 గంటలకే ఆగమేఘాలపైన ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయడం, దానిపైన 11వ తారీఖు కొంతమందిని ఒకరిద్దరిని కస్టడీలో తీసుకోవడం, 12వ తారీఖున అర్లీ మార్నింగ్ ఆయన ఇంటికి వెళ్ళి ఒక 300 మంది పోలీసులు గోడలు దూకి, గేట్లు దూకి భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. అచ్చెన్నాయుడు గారైతే షాక్ అయిపోయాడు. అదేవిధంగా ఆయన ఎవరు వచ్చారో అర్థం కాకుండా, ఎందుకు వచ్చారో అర్థం కాకుండా ఒక షాక్లోని తేరుకున్న లోపలనే ఆయన్ను వెహికల్ ఎక్కించుకోవడం జరిగింది. ఆయన మెడిసిన్ తీసుకుంటాను, నాకు ఆపరేషన్ అయిందంటే దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన బలవంతంగా లాక్కొని పోలీసు వెహికల్ ఎక్కించుకొని వచ్చారు. అంటే ఆయన ఇంట్లోకి ట్రెస్ పాస్ చేశారు. మామూలుగా అయితే ఆయన ఏం పారిపోయే వ్యక్తి కాదు. ఒక రాజకీయ కుటుంబంలో ఉండే వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. ఇలాంటప్పుడు ఆయన ఎప్పుడు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. అంటే వీళ్ళందరూ కూడా ఇది ఎప్పుడు జరిగిందని 2016లో జరిగిన కేసు 3 సంవత్సరాల కంటే ముందు జరిగిన సంఘటనని. కానీ ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కువ లేట్ అయితే ఆటోమేటిక్గా ఆరోపణ చేస్తారు, ఫాల్స్ ఆరోపణ చేస్తారు. అది కరెక్ట్ కాదు, ఎంక్వైరీ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం, మానవ హక్కులను ఉల్లంఘించడం. ఆయన ఆపరేషన్ అయింది, నాకు ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బంది ఉంది, ఫైల్స్ ఆపరేషన్ అయింది, నేను దూరం జర్నీ చేయలేనన్నా బలవంతంగా ఎక్కించుకుని 24 గంటల్లో 21 గంటలు పోలీసు వెహికల్లో పెట్టుకొని ఆయన నేరుగా తీసుకొచ్చి తెల్లవారుజామున కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులో ఏసీబీ కోర్టులో ఆయన సబ్మిట్ చేశారు. ఆ రోజు మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు కూడా వీళ్ళు రిమాండ్కి తీసుకుపోవాలంటే కాదు, ఈయన ఆరోగ్యం బాగలేదు, డాక్టర్ సర్టిఫికెట్ ఉంది, అందులో మెన్షన్ చేశారు, ఇంత జర్నీ అయిన తర్వాత ఇప్పటికే ఆ వూండ్ కూడా ఎక్కువ అయింది కాబట్టి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్తే అడ్వకేట్ కూడా ఈయన తరఫున వాదిస్తే అప్పుడు గుంటూరు హాస్పిటల్కి రెఫర్ చేశారు. నేను ఒకటే అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ఆయన ఒక లెటర్ రాశాడని, కానీ ఆయనకు ఎక్కడా అధికారాలు లేవు. ఇది ఈఎస్ఐకి సంబంధించిన విషయం. ఈ ఈఎస్ఐకి సంబంధించిన విషయంలో ఒక లెటర్ రాశాడని, ఆ లెటర్ను ఆధారంగా చేసుకొని ఆయన పైన మీరు బురద జల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ సర్వాధికారాలు ఈఎస్ఐలో డైరెక్టర్కే ఉంటాయి, ఆ డైరెక్టరే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఏ నిర్ణయం కూడా డైరెక్టర్ తీసుకోవాలి తప్ప మినిస్టర్ గారికి ఏమాత్రం సంబంధం లేదు. పర్చేస్ కూడా కమిటీ ఒకటేసి ఆ కమిటీ కూడా దీనికి సంబంధం లేకుండా చేశారు. అలాంటిది మీరు చూస్తే ఒక డైరెక్టర్ పైన, అధికారుల పైన ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాల్సింది పోయి మంత్రి పైన మీరు యాక్షన్ తీసుకుంటారు. తెలంగాణలో ఇది మరిగి వస్తే అక్కడ మంత్రి పైన యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు ఈయన చేసింది ఒక లెటర్ రాశారనే నెపంతో కావాలని మీరు ఆరోపణలు పెట్టి ఇవన్నీ చేసి ఆయన అప్రతిష్ట పాలు చేసే పరిస్థితికి వచ్చారు.
కనీసం మానవత్వం లేకుండా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తించారు. ఆయన చాలా దారుణంగా, ఆయనకి ఈరోజు నేను డాక్టర్ని అడిగినప్పుడు చెప్పాడు, అది ఇంకా బలపడింది, ఏదైతే అక్కడ బ్లడ్ ఉందో అది క్లాట్ కూడా తయారైంది, 2 రోజుల నుంచి బాగా, మొన్న నేను వచ్చినప్పటికీ బాగా సఫర్ అవుతున్నాడు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చాం, 2 రోజులైన తర్వాత మళ్ళా ఒకసారి ఎక్స్రే తీసుకుని ఆపరేషన్ చేయాలన్నా లేకపోతే ఇది క్యూర్ అవుతుందా డిసైడ్ చేస్తామని చెప్పి డాక్టర్లు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఒక సీనియర్ నాయకుడు, ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి, ఎక్కడ కూడా నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి మీరు ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తించారు. నేను అడుగుతున్న ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, 1 సంవత్సరం మీ పరిపాలన, అవినీతి పాలన, కుంభకోణాల పాలన, ఎక్కడ చూసినా స్కీమ్స్ తయారు చేశారంటే స్కామ్స్ కోసం మీరు తయారు చేశారు. ఇసుక మీ మంత్రి చెప్పాడు, 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక బీచ్ల్లో తీశారు, కానీ స్టాక్ పాయింట్స్ రాలా. ఎందుకు మీ మంత్రిని అరెస్ట్ చేయరు? మీ మంత్రి బాధ్యత లేదా? ఎందుకు చేయరని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. అదేవిధంగా ఈరోజు మైనింగ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, మీకు సంబంధం లేదా? అదేవిధంగా ఈరోజు లిక్కర్, మద్యం, ఈ విధంగా మీరు చేశారు, ఎంత దుర్మార్గంగా పనిచేశారు. ఈరోజు మొత్తం మీ ఇష్ట ప్రకారం ఎక్కడా లేని బ్రాండ్స్ ఇక్కడ పెట్టారు, నాసిరకం. ప్రజల ఆరోగ్యంతో మీరు ఆటాడుకునే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా చితికిపేడుగా రేట్లు పెంచారు. ఎందుకు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి దీనిపైన మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో పేదవాళ్ళకి ఇంటి జాగాలకని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్లో పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. ఎవరి పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు. దీనిపైన ఎందుకు ఎంక్వైరీ చేయరని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు, అందరిపైన బురద జల్లుతున్నారు. మీ సిమెంట్ ఫ్యాక్టరీకి, సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ 50 ఏళ్ళు లీజ్ ఇచ్చుకున్నారు, 5 టీఎంసీ నీళ్ళు ఇచ్చుకున్నారు. ఎవరేమన్నారు మిమ్మల్ని? ఎందుకు ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పండి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే పాలిమర్స్ దగ్గర నుంచి బ్యాగ్స్ కావాలంటే సివిల్ సప్లైలో టెండర్ లేకుండా తీసుకున్నారు. ఇంకో పక్కన మీ సాక్షి పేపర్కి 100 కోట్ల రూపాయలు ఈరోజు యాడ్స్ తీసుకుంటారా మీరు? ఆ పేపర్ మీదిగానా? ఏ విధంగా ఇచ్చారు? దానికి సమాధానం చెప్పండి. మీ భారత సిమెంట్ నుంచి కన్స్ట్రక్షన్ కంపెనీలను తీసుకోవాలని ఆదేశాలు ఇస్తారా మీరు? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి 11 ఆరోపణల్లో 11 కేసుల్లో A1గా మీరుండి ఆ కేసు వీళ్ళ బ్రదర్ వేశాడు కోపంతో, అక్కస్తో అసెంబ్లీలో మీ అవినీతి నిలదీస్తున్నాడు, వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్నాడు, ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి అనే దురుద్దేశంతో మీరు ఇవన్నీ చేశారు తప్ప ఇంకొకటి కాదు. అది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ కేసు ఏ విధంగా జరిగింది? హైకోర్టులో చర్చలు జరిగాయి. మీరు చెప్పాల్సింది చెప్పారు, అవతల వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళు ప్రైమా ఫేసి ఉందన్న తర్వాతనే ఎంక్వైరీకి వేశారు. అలాంటి ఎంక్వైరీ ఇక్కడ జరగదా? ఎందుకు చేశారు మీరు? ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే 2 రోజుల్లో మొత్తం పూర్తి చేస్తారు మీరు అరెస్ట్ని. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అసెంబ్లీ జరిగే ముందు మీరు చేస్తారా? చాలా అన్యాయం చేస్తున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. నీతి నిజాయితీగా పనిచేశాం, ప్రజల కోసం పనిచేశాం, రాష్ట్రం కోసం పనిచేశాం. మీరు పులివెందల పంచాయతీ చేస్తామని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తామంటే అది కుదరదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తప్పులు చేశారు, మళ్ళా తప్పులు చేస్తున్నారు. చాలా కుంభకోణాలు చేశారు. ఇప్పుడు మళ్ళా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చారు. ఎప్పుడో ఒకసారి ప్రజా కోర్టులో కూడా మీరు దోషులుగా నిలబడుకునే రోజు దగ్గరలోనే వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడిని బెదిరిస్తారు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీని బెదిరిస్తారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఇంత మునుపు మీరు చూశారు, పీపీఎల్ విషయాలు ఇదే మరిగా మాట్లాడారు, అసత్యాలు చెప్పారు. ఆ రోజు మేము మొత్తం అన్నీ కూడా క్లారిఫై చేశాం. మేము చెప్పిందే కరెక్ట్ అని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరి కోర్టులు కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారు. దానిపైన తోక జాడించిన
ఈరోజు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకోసమని కొత్త చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. పోలవరం అవినీతి జరిగిందని చెప్పారు. ఏం చేశారు? ఆ పోలవరంలో నాశనం చేశారు, ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్కన అమరావతిలో అవినీతి జరిగిందని రకరకాలుగా మాట్లాడి అమరావతి ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. 180 రోజులుగా రైతులు పోరాడుతూ ఉంటే కనీసం కనికరం లేకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి అర్థమవుతుంది. అందుకే ప్రభుత్వాన్ని కోరుతున్నా, ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి. ఈరోజు కరోనా ఉంది, కరోనా ఉధృతంగా ఉంది. ఈరోజు 300 కేసులకు వచ్చారు. అలాంటి సమయంలో 300 మంది పోయి కనీసం మాస్కులు కూడా లేకుండా అచ్చెన్నాయుడు గారి మీద అరెస్ట్ చేస్తారా? అనారోగ్యంగా ఉండే వ్యక్తిని బలవంతంగా ఎక్కించుకొని ఆయనకు కనీసం ఫండమెంటల్స్ రైట్స్ కూడా బ్రీచ్ చేసి మీ ఇష్ట ప్రకారం చేస్తారా? ఇంకో పక్కన ప్రభాకర్ రెడ్డి ఆయన ఆపరేషన్ చేసుకుంటే 2 లారీల విషయంలో ఇంకొక బెయిల్ రాకపోతే రాత్రి ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తారు తెల్లవారితో. ఏంటివన్నీ? రాజకీయ కక్షలకు కూడా ఒక హద్దు ఉంటుంది, పరిమితి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసింది తప్పు చేశారు కాబట్టి సమస్య వచ్చింది. దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అంతేగాని అందరి మీద కక్ష తెచ్చుకుంటారంటే కడాని జరగదు. ఇది బూమరంగ్ అవుతుంది. దీనికి తగిన ఫలితం దగ్గరలోనే చెల్లించే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో కరోనా కంట్రోల్ చేయాలని మీకు లేదు, లేకపోతే రాష్ట్ర సమస్యలపైన పరిష్కారం చేయాలన్న ఆలోచన లేదు, ఇంకో పక్కన అవినీతిని కంట్రోల్ చేయాలన్న ఇది లేదు. ఆ రోజు మేము ఉచితంగా ఇసుక ఇస్తే దానికంటే మంచి పాలసీ చేస్తానని చెప్పి ఈరోజు ఇసుక 3 రెట్లు 4 రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పటికి కూడా దొరకడం లేదు. దొరికిందంతా కూడా ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మద్యపాన నిషేధం అని పేరు పెట్టి మొత్తం నాసిరకం బ్రాండ్లు పెట్టి ఇష్టానుసారంగా దోచుకుంటారా మీరు? ఇలాంటివి మేము చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అందుకే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వ అవినీతి పైన చర్చ జరగాలి. మొన్నే మేము చెప్పాం, నవరత్నాలు కాదు నవ మోసాలని ఛార్జ్షీట్ కూడా ఇచ్చాం. దానికి సమాధానం చెప్పలేకుండా మీరు ఇవన్నీ చేస్తున్నారు. ప్రతిరోజు మీరు చేసే